చూసారుగా మొత్తం మనం ప్రోటీను ఫైబరు ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్డే వాడుతున్నాం. ఇది చాలా మంచి వచ్చేసి కొర్రలు, ఇది ఎక్కువసేపు నానబెట్టుకోవాలి. పల్లీ చట్నీ చేసుకున్నాం అనుకోండి. హాయ్ గాయ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఎప్పుడు వీడియోస్లో చెప్తా ఉంటా కదా, మేము మిల్లెట్స్తో చేసిన దోశలే తింటాము, మిల్లెట్స్తో చేసిన ఇడ్లీతో తింటాము అని చెప్పేసి. ఈరోజు ఏంటంటే మేము ఆ మిల్లెట్స్తో చేసిన దోశల్ని ఎట్లా నానబెట్టాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ దాంట్లో కావాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తా చూడండి, అన్నీ ఎంతెంత క్వాంటిటీలో తీసుకున్నాము, ఎన్ని గంటలు నానబెట్టాలో కూడా ఇవి చెప్తాము ఇక్కడ. ఎందుకంటే యూజువల్గా ఇప్పుడు మనము రైస్తో చేసిన దోశలు తినడం వల్ల ఏంటంటే మన బాడీలో గ్లూకోజ్ ఎక్కువ పెరిగిద్ది అనమాట, దాంట్లో ఫైబర్ తక్కువ ఉంటుంది. దాంట్లో మినపగుండ్లు ఉంటాయి, కానీ చాలామంది ఏం చేస్తారంటే మినపగుండ్లు తక్కువ వేసి ఇడ్లీ ఏమంటారు బియ్యం ఎక్కువ వేసి దోశలు చేసుకుంటారు. అలా చేసుకోకుండా మిల్లెట్స్తో అంటే జొన్నలు, కొర్రలు, గుండ్లు, అలానే బ్రౌన్ రైస్ ఇవన్నీ కలుపుకొని మిల్లెట్స్ దోశలు ఎలా చేసుకుంటామనేది ఒకసారి ఇప్పుడు మీకు. ఇవి వచ్చేసి సుమారుగా 30 kg ఉంటాయి, పచ్చ జొన్నలు అంటారు వీటిని. ఇవి ఎక్కువసేపు నానబెట్టుకోవాలన్నమాట. ఇవి మిగతా మన బియ్యంలాగా అలాగే మన మినపగుండులాగా కాదు, వీటిని ఎక్కువసేపు నానబెట్టుకోవాలి, అప్పుడే బాగా నానతాయి ఇవి, అప్పుడే పిండి కూడా మెత్తగా వస్తుంది. దీని తర్వాత వచ్చేసి కొర్రలు కూడా జొన్నలతో సమానంగా నానబెట్టుకోవాలి ఎక్కువసేపు. ఈ రెండిట్లో వచ్చేసి ఎక్కువగా హై ఫైబర్ ఉంటుంది అనమాట. హై ఫైబర్ వల్ల ఏంటంటే మనకి ఉపయోగం ఏంటంటే మనకి ఎక్కువగా బాడీలో ఫ్యాట్ అనేది జనరేట్ అవ్వదు, ప్రెషరు బీపీలు కూడా రావన్నమాట వీటి వల్ల. ఇవి వచ్చేసి కొర్రలు. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకోవాల్సింది మినపగుండ్లు. ఈ మినపగుండ్లు యూజువల్గా మీకు పొట్టుతో దొరికితే పొట్టు తీసుకోండి, ఇక్కడ మనకి మినపగుండ్లు దొరుకుతున్నాయి కాబట్టి మనం ఇవి వాడుతున్నాము. వీటన్నిటిని కూడా బాగా నానబెట్టుకొని శుభ్రంగా కడుక్కోవాలి. ఇవి వచ్చేసి సుమారు ఒక 1/2 kg ఉన్నాయి ఇవి. దాని తర్వాత మనం తీసుకోవాల్సింది ఏంటంటే బ్రౌన్ రైస్. ఇవి ఒక పట్టు బియ్యం అనమాట, వీటిని ఒక పట్టు బియ్యం అంటారు. వీటిని బ్రౌన్ రైస్ వాడతాం మనం, వైట్ రైస్ అసలు కంప్లీట్గా తగ్గించేసాము. ఇవి వచ్చేసి బ్రౌన్ రైస్. వచ్చేసి మూందాలు అనమాట, ఇవి సుమారు ఒక 100 గ్రాములు ఉన్నాయి. వీటికి పొట్టున్న పెసరపప్పు అనమాట ఇది. వీటిని నానబెట్టి పొట్టు అనేది పోకుండా చూసుకోండి, నానబెట్టి అట్లనే వాడుకోండి, ఎందుకంటే ఆ పొట్టులో కూడా ఫైబర్ ఉంటుంది అనమాట వీటికి. నెక్స్ట్ వచ్చేసి ఈ సుమారుగా ఇది తీసుకోండి, ఒక స్పూన్ మందం పచ్చిశనగపప్పు తీసుకోండి. మెంతులు, ఈ మెంతులు కూడా ఒక స్పూన్ మందం తీసుకోండి. మనకి దోశలు ఏంటంటే వీటి వల్ల కొంచెం క్రిస్పీగా రావు, మందంగా వస్తాయి కాబట్టి క్రిస్పీగా రావడం కోసం, అంటే పలుచగా వేసుకున్న దోశలు రావడం కోసం మనం ఈ 2 ఇంగ్రీడియంట్స్ అనేది వాడుతున్నాం ఇందులో. అన్ని దోశలు వేసుకున్న తర్వాత మనం పొద్దున్నే వీటిలో పల్లీ చట్నీ చేసుకున్నాం అనుకోండి, ఆ పల్లీల్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. చూసారుగా మొత్తం మనం ప్రోటీను ఫైబరు ఇవి ఎక్కువ ఉన్న ఫుడ్డే వాడుతున్నాం. ఇది చాలా మంచిది బాడీకి, అలాగే మనకి ఫ్యాట్ కూడా జనరేట్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, జొన్నలు, కొర్రలు, రాగులు, ఇంకా బియ్యము, ఇవన్నీ కూడా దాదాపుగా 9 నుంచి 10 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఎందుకంటే జొన్నలు అంత ఈజీగా నానవన్నమాట. ఇలా 9 నుంచి 10 గంటల పాటు నానబెట్టుకున్నటువంటి ఈ మిల్లెట్స్ అన్నిటిని కూడా మనం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకొని అన్నిటిని ఒక దాంట్లో ఒక గిన్నెలో తీసేసుకొని, ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు, అన్నీ ఒక దాంట్లోకి వచ్చేసాయి. ఇవి అన్నిటిని కూడా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే గ్రైండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సో మనకి ఇంకా దోశ పిండి రెడీ అయిపోతుంది. మంచిగా దాని కింద రాళ్ళ యాక్టివ్ ఉంటుంది, మనకి తీసుకోవటాలు ఆఫ్ చేసి తీస్తే అంత రాళ్ళతో ఉంది రావైగా తీయేది కాదు. సో రన్ అయ్యేటప్పుడు తీస్తే మంచిగా వచ్చేసింది మనకి చేతికి, అంతేనా చెప్పాలనుకునేది. మొత్తం మనకి ఇంత పిండి అయిందండి, ఇక్కడ పెద్దది ఒకటి, ఇక్కడ ఒక చిన్నది ఒకటి. మాకు వారానికి సరిపడా మాకు ఈ పిండి వస్తుంది. అంటే దీంతో పాటు ఇడ్లీ కూడా, దోశలు ఇడ్లీ 2. దానికి ఇదైతే దోశ పిండి, రేపు ఇడ్లీ పిండి కూడా చూపిస్తాం మేము. గుడ్ మార్నింగ్. నిన్న మనం పిండి పట్టాం కదా మిల్లెట్స్తో చేసినటువంటి దోశల పిండి.
సో ఇప్పుడు దాంట్లోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నా. దోశలు కూడా వేసి మీకు చూపిస్తా ఎట్లా వస్తున్నాయి అనేది దోశలు. ఇప్పుడు ఈ పల్లి కూడా ప్రోటీనే మనకి, అందులో ఫైబరు ప్రోటీన్ ఉంటుంది, ఇక్కడ మళ్ళీ మనకి ప్రోటీన్. సో వీటి వల్ల ఏమీ కాదు, ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా. అంటే మరీ అతిగా తీసుకోకూడదు, బట్ ఓకే ఫైన్. ఇక్కడ ఏం చేస్తున్నానంటే నేను మన స్టైల్లో అయితే పల్లి చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఆయిల్లో వేపుతున్నాను. దీనికి తోడు మీరు కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి, దాంట్లో టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. వేపుకున్న పల్లీల్ని ఇంకా మిర్చిని కూడా మనం మిక్సీ జార్లో తీసుకుందాము. మిక్సీ జార్లో తీసుకొని వాటిని అయితే మెత్తగా మిక్సీ చేద్దాము. ఇప్పుడు ఈ టైంలో మీరు అల్లం ముక్క ఒకటి వేసుకోండి, దీంట్లో చాలా బాగుంటుంది. ఇక్కడైతే ప్యారలల్గా పోపు కూడా రెడీ చేసుకోండి. పోపులోకి మనం మెత్తగా పట్టుకున్న మిక్సీ జార్లో నుంచి ఆ చట్నీ మొత్తాన్ని కూడా ఈ పోపులో వేసేసుకోండి. తాలింపు అయిపోతుంది. తాలింపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా దోశలు రెడీ అయితే చేసుకోవాలి. గ్రైండర్లో మెత్తగా చేసుకున్నటువంటి ఈ పిండిని అయితే మనం బయట పెట్టుకోవాలి. ఆల్మోస్ట్ ఇది ఒక నైట్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లో ఉంది కాబట్టి బాగానే పులుసు ఉంటుంది. నెక్స్ట్ ఇందులో మీరు కొంచెం జీలకర్ర ప్లస్ ఇంకా ఉప్పు సరిపడినంత చూసుకొని వేసుకోండి. జీలకర్ర నవేడేస్ అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా జీలకర్ర దోశల్లో వేసుకుంటూనే ఉంటారు. దీంట్లో కొత్తగా నేనేం చెప్పట్లేదులే కానీ, బట్ వే ఆఫ్ స్టైల్, హోమ్లీ స్టైల్ ఎట్లా చేస్తున్నాం అనేది ఇక్కడ చూపిస్తున్నా. సో పెనం పెట్టి బాగా పెనం వేడైన తర్వాత దాన్ని ఆనియన్ ఒకసారి రుద్దడం వల్ల ఏమవుతుంది అంటే అది స్మూత్ అవుతుంది అనమాట. మనం దోశకి క్రిస్పీగా రావడానికి అతుక్కోకుండా ఉంటుంది. ఈ మనం చూస్తున్న పెనం కూడా చాలా మంచి పెనము, చాలా నీట్గా వస్తాయి దోశలు. సో ఈ పెనం మీద ఇప్పుడు మనం అయితే పిండేసి రౌండ్గా చేసుకోండి. సో ఇప్పుడు చూడండి మీకు ఎంత స్టిక్ అవ్వకుండా దానికి ఎంత నీట్గా బయటకు వస్తుంది దోశ అనేది. చూడండి చాలా ఈజీగా వస్తుంది. సో నేను చెప్పిన క్వాంటిటీలో మీరు చూసినట్టుగా ముందుగా ఆ క్వాంటిటీలో అయితే వేసుకోండి, దోశ పర్ఫెక్ట్గా వస్తుంది. మీకు కావాలంటే క్వాంటిటీ తగ్గించి కూడా వేసుకోవచ్చు, కానీ ఇంగ్రీడియంట్స్ మాత్రం ఎక్కువ తక్కువ వేయకుండా కరెక్ట్గా వేసుకుంటే ఇలా దోశ అనేది క్రిస్పీగా వస్తుంది, పల్చగా వస్తుంది, మనకి హోటల్ రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. బట్ టేస్ట్ మాత్రం మనకి బియ్యం తక్కువ ఉంటాయి కాబట్టి ఇది మనకి కొంచెము ఆ టేస్ట్ అంతా ఉండకపోవచ్చు, కానీ బట్ బాగుంటాయి. చాలా మంచిగా మెత్తగా వచ్చింది. క్రిస్పీ కావాలనుకున్న వాళ్ళు కొంచెంసేపు వేడి పెనం మీద ఉంచుకుంటే ఇంకా క్రిస్పీగా వస్తుంది. పర్ఫెక్ట్గా వచ్చింది దోశ. చట్నీ కూడా పర్ఫెక్ట్గా అయింది. సో ప్రోటీను, ఫైబరు అన్నీ ఉంటాయి ఇందులో. మనకి డైజెషన్ కూడా ఈజీగా అవుద్ది. అలాగే ఫ్యాట్ తక్కువ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 2-3 తిన్నా కానీ మనకి ఆఫ్టర్నూన్ 2 గంటల వరకు కూడా ఆకలి అవ్వదు. తర్వాత డైజెషన్ ఈజీగా అయిపోద్ది. సో అందరూ కూడా ఇలాంటి మిల్లెట్ దోశలు, టిఫిన్లు చేసుకోండి.